నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు హైదరాబాద్కి వచ్చిన తర్వాత. ఆయన ప్రెస్ మీట్లో నాకు చిరాకు కలిగించొద్దు కేటీఆర్, నేను మాట్లాడింది సమావేశం కోసం అయితే మీరు మొత్తం రచ్చరచ్చ చేసి ఏదో చేయాలనుకుంటున్నారు, మీతో ఏం కాదు, అసెంబ్లీకి వస్తారా, ప్రతిపక్ష నాయకుడిని రమ్మను, అసెంబ్లీలో నేను మాట్లాడతా, లేకపోతే మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రావాలా, వస్తా చెప్పు అనేది రేవంత్ రెడ్డి అన్నాడు. ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి కనుక ఫామ్ హౌస్కి పోతే? ఒక ముఖ్యమంత్రి ఇంకో మాజీ ముఖ్యమంత్రి తిరిగి పోతున్న ఫామ్ హౌస్ పెద్దగా ఉంటుంది, మొత్తం అసలు పెద్ద వైరల్ న్యూస్ అది. వాళ్ళు అసలు ఇప్పటికే రైతులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో పెడితే అయిపోతుంది. అసెంబ్లీలో పెట్టి ఇగో ఇంతమంది రైతులకు ఇష్టం, ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఇంతమంది ఇన్ని వేల మంది రైతులకు, ఇన్ని లక్షల మంది రైతులకు ఇట్లా ఇచ్చినాం, ఇక్కడ ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వీళ్ళ అందరికి కూడా ఇచ్చినాం. ఒకరోజు పోతామని పొద్దున స్టార్ట్ అయితే రాత్రి 2 కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మొత్తం ఇగో వీళ్ళకి వచ్చింది, వీళ్ళు ఎల్లన్న మల్లన్న పుల్లయ్య ఇలా రైతులందరినీ వాళ్ళందరినీ కూడా డిస్ప్లే చేసి వాళ్ళ పేర్లతో సహా వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి రాలేదా అని అడగండి, వీళ్ళందరికీ కూడా వచ్చిందని క్లియర్ కట్గా వాళ్ళు చేసింది ఎన్ని 20,000 కోట్ల 21,000 కోట్ల ఎన్ని కోట్లు వాళ్ళ పేర్లు, ఎల్లన్న పుల్లన్న మహేష రమేష భానువ ఎవరి పేర్లుంటే వాళ్ళ పేర్లు అక్కడ చెప్పి వీళ్ళకి వచ్చింది, వీళ్ళందరిని అడగడం కావాలంటే ఇంతమంది రైతులకు వచ్చింది. కలెక్టర్ల 2-3 రోజులు వేస్ట్ అయినా సరే వాళ్ళు ఏం చేసిరు ప్రభుత్వం అనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. అవన్నీ ఇవ్వకుండా నేరుగా సవాళ్ళు విసిరిండు. కేటీఆర్ వచ్చి రచరచ చేసిండు. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్కి వచ్చిండు. ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి వార్త చూద్దాం. అసెంబ్లీకి వస్తారా, ఫామ్ హౌస్కి రమ్మంటారా, రెండింటిలో ఏదైనా మీ చాయిస్, టైం చెప్పండి. ప్లేస్ చెప్పేసిండు రేవంత్ రెడ్డి, ప్లేస్ ఫిక్స్ చేసిండు. ఇక దాటిపోయింది, అసెంబ్లీలో చర్చించే దాటిపోయింది. ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడితే లేక అసెంబ్లీకైనా రమ్మంటుండు. కేసీఆర్ అయితే అసెంబ్లీకి రాడు, ఖచ్చితంగా రాడు. బడ్జెట్ సమావేశాలు తప్పితే ఎప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు, రాడైనా. ఎర్రవల్లికి మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, అక్కడే మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం, ఎర్రవల్లికి మా మంత్రుల బృందం పంపిస్తా అంటుండు. కేసీఆర్ నాకంటే సీనియర్, ఆయన పిలిస్తే నేను కూడా వస్తా, వాస్తవాలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం, క్లబ్లు పబ్లకు నేను రాను, దయచేసి అక్కడికి పిలవద్దు, అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ ప్రెస్ క్లబ్ పబ్బు అన్నాడు. ఈ రైమింగ్ వర్డ్స్ బాగా మాట్లాడుతుంటారు ఏ నాయకుడైనా కూడా, ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ రైమింగ్ వర్డ్స్ బాగా మాట్లాడతారు, చెలోక్తులు బాగుంటాయి, వినడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు పబ్బులు క్లబ్లు అన్నాడు. క్లబ్లు పబ్బులు అంటే ఇది ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ క్లబ్ని పబ్బులతో పోల్చినామా అని చెప్పేసి మళ్ళీ కౌంటర్ ఖచ్చితంగా ఇప్పుడు ఉంటుంది. రైతుల హక్కుల విషయంలో దేవుడితోనైనా కొట్లాడతా, రంగారెడ్డి జిల్లా రైతులకు కేసీఆర్ మరణశాసనం రాశారు రంగారెడ్డి జిల్లా రైతులకు. ఆయన చేసిన తప్పులకు 100 crore దెబ్బలు కొట్టినా తప్పులేదు. ఇది ఇంకో దెబ్బ. కేసీఆర్ ఎందుకు పిలుస్తారే ఇవన్నీ మాట్లాడితే? కేసీఆర్ని 100 crore దెబ్బలతో కొట్టినా తప్పులేదు అంటున్నాడు. ఇంకా ఆయన పిలుస్తారా కేసీఆర్? రా మా ఫామ్ హౌస్కి రాబాయ్ అని చెప్పి ఏమని అంటాడా? కష్టమే అది. గోదావరి కృష్ణా జలాలు కాళేశ్వరం మీద చర్చించడానికి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, మమ్మల్ని ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కి రమ్మంటారా అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనుభవం, ఆయన సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటాం. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఎప్పుడు పోలేడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్కి ఎందుకు పోతాడు? పోయే అవకాశం కూడా రాదు. ఒకసారి ఫామ్ హౌస్ని కూడా చూసినట్టు ఉంటుంది కదా రేవంత్ రెడ్డి పోతే. అందరికీ ఉంటుంది అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎట్లుంటుందని చాలా సర్చులు ఉంటాయి. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లోపల ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలామందికి ఒక ఆసక్తి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దాం. మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని స్పీకర్కు ఎప్పుడూ లేఖ రాసినా మేము సిద్ధం. మీ హయాంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదాం. సభ నాయకుడిగా నేను మాట ఇస్తున్నా, ఎలాంటి గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. కేసీఆర్ మీరు రండి, ఎక్స్పర్ట్స్ను పిలుద్దాం, స్టేక్ హోల్డర్స్ను పిలుద్దాం, అర్థవంతమైన చర్చ పెడదాం. క్లబ్బు పబ్లలో చర్చ పెడదామని బీఆర్ఎస్ వాళ్ళు ఉబలాట పడుతున్నారని. క్లబ్బులు పబ్బులు అంటే మాకు ఇబ్బంది, మేము మొదటి నుంచి వాటికి వ్యతిరేకం, దయచేసి నన్ను అక్కడికి పిలవద్దు. ఒకవేళ మీరు అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం సహకరించుకుంటే నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్కు మా మంత్రుల బృందాన్ని ఒప్పిస్తాను, అక్కడికి పంపిస్తాను, తారీఖు చెప్పండి, అందరిని తీసుకొని మా వాళ్ళు వస్తారు, అక్కడే మాక్ అసెంబ్లీ పెడదాం. ఒకవేళ రేవంత్ కూడా రావాలని కేసీఆర్ పిలిస్తే నేను కూడా వస్తా, నాకంటే సీనియర్ కేసీఆరే, ఆయన పిలిస్తే తప్పకుండా వస్తా అని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే మంత్రులను పంపిస్తూ అంటుండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా రావాలంటే నేను కూడా వస్తా అంటే ఆయన పిలవాలి, రమ్మన్నాడు, పిలిస్తే వస్తాడు. తర్వాత కేసీఆర్ని 100 crore దెబ్బలతో కొట్టినా కూడా తప్పలేదు అంటున్నాడు. ఆయన పిలుచడా లేదా ఇవన్నీ మాట్లాడిన తర్వాత కేసీఆర్ అనేది చూడాలి మరి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.